ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఏఆర్వై బుల్స్ అలా రాజేష్ గారు అలా లక్ష్మి గారి గిత్తల షెడ్లో అయితే మనం ఉన్నాము. ఈ గిత్తల షెడ్లో ఏమేమి ఏ కేటగిరీకి సంబంధించిన ఎడ్లు అయితే ఉన్నాయి వాటి పూర్తి వివరణ తెలుసుకుందాము. ఒక సీనియర్ పశుపోషకులు అలాగే సారథులు అయినటువంటి చంద్రయ్య గారు ఉన్నారు, అలాగే అలా రాజేష్ అన్న గారు ఉన్నారు. వీళ్ళందరితో ఈ ఎద్దుల పరిచయ కార్యక్రమం చేసుకుందాము. ఈ ఎద్దుల పుట్టక ఏంది, ఏటి పరిస్థితి అనేది తెలుసుకుందాము. ఈ షెడ్లో ఉన్నటువంటి గిత్తలు, రెండు పళ్ళల్లో ఉన్నటువంటి గిత్తలు ఎక్కడివైనా ఫస్ట్ సెకండ్ బహుమతులను సాధిస్తున్నటువంటి గిత్తలు అయితే అన్నగారి దగ్గర, రాజేష్ అన్నగారి దగ్గర ఉన్నాయి. ఈ గిత్తల షెడ్లో ఫస్ట్గా సింహ అని ఈ చిన్న గిత్తకు పేరు పెట్టారు, నామకరణం అయితే చేశారంట అన్నగారు. ఈ గిత్త ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, వాళ్ళ షెడ్లో ఉన్నదా కాదా అనేది తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. అన్న, ఈ గిత్త ఎక్కడిదన్న? ఇది మా ఇంటికి ఎత్తన్న. మా ఇంటి తొలిత కొనుక్కున్న ఆవు పుట్టింది. ఇది 2024 డిసెంబర్ 14వ తారీఖు జన్మించింది. ఈ గిత్త జన్మతోనే మేము సింహ అని చెప్పేసి దీని పౌరుషం కూడా చూశానన్న. ఇది ఇందాక దీని ఆటలు, దీని చిలిపి ఆటలు, దీని శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే ఏ విధంగా అయితే 3 నామాలు ఉంటాయో అలాగా నామాలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గిత్తకు. ఈ నామాలు పుట్టినటువంటి, ఇలా నామం పుట్టినటువంటి గిత్తను నేనైతే ఎక్కడా చూడలేదు. నామం కూడా నేను వస్తానే అనుకున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి 3 నామాలు ఉన్నటువంటి నామాలు దగ్గర ఉన్నట్టుంది గిత్త. ఈ గిత్త సింహాన్ని నామకరణం చేశారన్న. మనకి ఈ షెడ్లో పేరు తెచ్చినటువంటి గిత్తలు ఉన్నాయన్నారన్న, మీకు మంచి పేరు తెచ్చినటువంటి గిత్తలు. ఆ గిత్త ఇదేనా? ఇప్పుడు మీరు లారీ మీద కూడా రుద్ర, శివ అని 2 పేర్లు ఉన్నాయి. ఈ గిత్త పేరు ఏం పేరు అన్న? రుద్ర. హాయ్ చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్లో మంచి పేరు తెచ్చినటువంటి గిత్త అయితే ఈ గిత్త, ఇంకొక గిత్త అంటున్నారు అన్నగారు. అన్నగారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈ గిత్త నేను తొలిత చూసింది ఫస్ట్ నంది అన్న. ఇసుకపాలెం మల్లి దగ్గర తీసుకున్నాను. 3,50,000 కొనుగోలు చేశాను బేటా చూసి. దాని తర్వాత దానికి సపోర్ట్గా దీన్ని బేటా వేయడానికి వస్తే ఇది నచ్చింది. ముచ్చు కొండల గారు అని చెప్పేసి కేసాన్పల్లి, ఆయన సైడ్ డ్రైవరు, అతను కొనుక్కొచ్చుకున్నారు. అతని దగ్గర నుంచి నాకు ఆ ఎద్దెంపటి ఇది బాగుంది అని చెప్పేసి నేను ఇష్టపడి దీన్ని తీసుకున్నాను అన్న. ఇది వచ్చిన తర్వాత ఒక బయ్యారం పందెంలో సెకండ్ టాప్ లో మెయిన్ ఇదిలో 6th ప్లేస్ అన్న. నేను కొనుక్కున్న స్టార్టింగ్ ఫస్ట్ పందెం 3 రోజులు నా దగ్గరకు వచ్చిన 3 రోజుల్లో ఒక బేట వేసి పందెంలో ఇచ్చేసానన్న. బయ్యారం గిత్తల దగ్గరికి బయ్యారం పందెంకి ఇచ్చేసాను. ఆ రోజు 6వ ప్లేసు. నేను అసలు పందెమే లేదనుకొని వెళ్ళాను. అలాంటిది ఇది ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క ఎద్దెంపటి పొత్తులు ఆడిన ప్రతి ఒక్క ఎద్దెంపటి ప్లేస్ తీసుకొని వచ్చింది. నాకు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తొలిత కొనుక్కున్న ఎద్దుగా నాకు పేర్లు తీసుకొచ్చిన, పేరు ప్రఖ్యాతలు గాంచిన ఎద్దు రుద్ర. ఏఆర్వై బుల్స్ అంటే గుర్తింపు తెచ్చినటువంటి రుద్ర. అలాగే ఇప్పుడు 2 పళ్ళల్లో మనకు ఎక్కడివైనా మంచి బహుమతులు అలా లక్ష్మి గారు గిత్తలను పట్టుకొని వస్తున్నారు. అది ఈ గిత్త, ఆ గిత్త అన్న? ఇదేనన్న ఫస్ట్ ఇదే ఈ గిత్తనేనా? అలా లక్ష్మి గారు అని ఇప్పుడు ఆర్కే బాబాయ్, శ్రీలక్ష్మి పిన్ని గారు ఎలా అయితే గిత్తలను పట్టుకొని వస్తున్నారో ఫీల్డ్లోకి ఒక లక్ష్మీదేవి కళ అనేది ఉంటుంది కదా, ఒక ఆడమనిషి ఫీల్డ్లోకి రావడం అనేది చాలా గొప్ప విషయము. అలా లక్ష్మి గారు ఈ ఫీల్డ్లో కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు అందరికీ అలా లక్ష్మి గారి గిత్తలు అంటే 2 పళ్ళ గిత్తలు అని ఒక పేరుంది. 6 పళ్ళ గిత్త తెలుసో తెలియదో ఎవరికైనా తెలియదు, కానీ 2 పళ్ళల్లో అలా లక్ష్మి గారు గిత్తలు పట్టుకొస్తుంటే కోర్టులోకి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తున్నటువంటి అలా లక్ష్మి గారి గిత్తలండి ఈ 2 పళ్ళ గిత్తలు. ఎక్కడివైనా మంచి బహుమతులను సాధిస్తున్నటువంటి, మొదటి బహుమతులను సాధిస్తున్నటువంటి గిత్తలు. అన్నగారి మాటల్లో ఈ గిత్త బండ తీసుకునే విధానము, ఈ గిత్త పౌరుషం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అన్న, ఈ గిత్త మంచి పౌరుషం గల గిత్త. అలాగే అక్కగారు పట్టకస్తూ ఉంటే నేను చూశాను ఈ గిత్త. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, అది మదమంచిపాడు పందెం కొంచెం మిస్ అయిన తర్వాత ఆ రోజు దీన్ని తీసుకోవాలనే డెసిషన్ వీడియోలు చూసి డ్రైవర్ రథసారథి నరసింహ గారు, ఉయ్యందన నరసింహ గారు వారి పరివాహంలో ఈ గిత్తను నేను చెకింగ్ చేయడం జరిగింది.
వాళ్ళు నాకు చూపించారు. కోసూరు దగ్గర బయ్యారం కడియం మణికంఠ గారి షెడ్ లో ఈ ఎద్దును చూశాను నేను. పత్తిపాడు పందెంలో లాస్ట్, మన ఏరియాలో లాస్ట్ పత్తిపాడు పందెంలో దీన్ని టచ్ పళ్ళలో సెకండ్ ప్లేస్ లో ఉంది. అయినా సరే నాకు దీనికి అప్పుడు చాలా మంది దీన్ని కొనడానికి ఇచ్చేయకుండా సుడులు అవి అన్నారు. నాకు ఏ సుడి తప్పు సుడి, ఈ సుడి ఆ సుడి అని ఏం లేదు. నేను సుడులు గిడులు ఏం దేవుడి మీద భారంతో సుడి దీన్ని కొనడం జరిగిందన్న. సుడి ఏ సుడి ఇది కుంపటి సుడి అని చెప్పేసి ఇచ్చేసారు. ఇది అసలు తప్పు సుడే కాదు. మొత్తం కొమ్ముకి దారం లాగి నీళ్ళు చొక్క వదిలితే సుడిలో పడాలి లెక్క, అప్పుడే కొంపటి సుడి. సుడికి టచ్ అవ్వకుండానే ఇదైంది కాబట్టి ఇది కొంపటి సుడి అయితే కాదు, తప్పు సుడి అయితే కాదు. చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే 2 ఏకల మొలిచిని తప్పు సుడి అని చెప్పేసి దాన్ని ప్రచారాలు చేసి భయపెట్టారు. కానీ నేనైతే మాత్రం నేను ఇచ్చేయలేదన్న. నన్ను చాలా మంది చాలా విధాలుగా దీన్ని కొన్ని చేయాలని చెప్పేసి చేశారు. నేను ఇష్టపడ్డాను. మా మిస్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్కి నచ్చింది. తొలిత పందెంలో పత్తిపాడు పందెంలో చూసిన వెంటనే ఈ ఎద్దుని పట్టుకొని ముందుకెళ్ళటం జరిగింది కోర్టులోకి. దీన్ని తీసుకొని వెళ్ళిన మాకు పేరు ప్రఖ్యాతలు జతపళ్ళలో పేరు తీసుకొచ్చిన ఎద్దు. దీనికి నామకరణం జూనియర్ ధీరా. నేను ధీరా డివిఆర్ చక్రవర్తి గారి ధీరాకి ఫ్యాన్ నేను. అందుకోసం దీనికి జూనియర్ ధీరా అని నామకరణం చేసుకున్నాను. నీకు నచ్చినట్టు జూనియర్ ధీరా నామకరణం చేసుకున్నాను. అలాగే బాబాయ్, మీరు సీనియర్ పశుపోషకులు అలాగే సారథులు కదా. ఇప్పుడు ఈ బొడ్డు సూడి అనేది ఒక్కొక్క ఎద్దుకు సెండు కిందికి వస్తుంది. ఆ సెండు కిందికి వచ్చిన ఎద్దును మన జీవితాలు కూడా అలాగే నలుగుతాయని కొంతమంది అభిప్రాయం. అంటే ఒకటే మాది మన దేవుడు ఏది పెట్టిందో మనకు అది రాసి పెట్టాలి భగవంతుడు. మనం చేసేది ఏం కాదు. ఇప్పుడు మన సుడి బాగుంది అనుకో, వాడి సుడి బాగుంటుంది. అది దాని వల్ల మనకి నష్టమైంది ఇదని లేదు. భగవంతుడు మనకి ఏది ఎంత మడికి ఇవ్వాలో అంత మడికి ఇస్తాడు. కానీ మనం ఇవన్నీ నోలేని కొట్టి అది ఉంది, ఇది ఉంది, అది చక్కెర సుడి ఉంది, ఘాటు సుడి ఉంది, ఇవన్నీ రకరకాల మాట్లాడదు. అది మన సుడి, మన భగవంతుడు మన సుడి పెట్టిన మన రాత బాగుంటే అయితే ఫీల్డ్ లో నాకు తెలిసింది ఒకటేనన్నా. నాకు తెలిసింది అయితే ఎద్దు సుడిల్లో అనేది అబద్ధం. రాసి పెట్టి ఉండాలా, రాసి పెట్టి ఉండాలి. ఏదైనా సరే రాసి పెట్టుంటేనే ధైర్యం చేసి నేను దీన్ని తీసుకోవటం వల్ల ఇవాళ నాకు పేరు ప్రఖ్యాతలు. ఇవాళ ఏఆర్వై బుల్స్ అనేది బాగా అలా రాజేష్ గారు, లక్ష్మీ యాదవ్ అని చెప్పేసి తెలియజేయడానికి బ్రాండ్ని తీసుకొచ్చిన ఎద్దు జూనియర్ ధీరా, జూనియర్ రాణా. వీటికి మీరు చాలామంది దేవభక్తుని చక్రవర్తి అన్నగారి దగ్గర ఉన్నటువంటి ధీరా, రాణా గిత్తల పేర్లు ఈ అలా ఏఆర్వై బుల్స్ అన్నగారు, రాజేష్ అన్నగారు అలాగే లక్ష్మీ మేడం గారు పెట్టుకున్నటువంటి పేర్లు. చాలా గిత్తలకు జూనియర్ రాణా, ధీరా అని చాలా ఎద్దులకు పేర్లు ఉన్నాయి. ఎందుకంటే అలా పేరు తెచ్చిన ఎద్దులు చాలా ఉన్నాయి. ఒక పక్క సింహ ఉంది, ఒక పక్క ధీరా ఉంది. ఈ షెడ్లో వీటిని సింహ ధీరాను మళ్ళీ మనం చూడాలని నేనైతే ఆశపడుతున్నా. ఎందుకంటే ఈ పేర్లకు తగ్గట్టు ఎద్దులు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి కాబట్టి అవి లేని స్థానాన్ని భర్తీ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడిని కూడా, ఆ పరమేశ్వరుని కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇలా ఎద్దల్లో ఉండి వీటిని సంరక్షణ చేస్తూ వీటిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. అన్నగారి దగ్గర నుంచి నెక్స్ట్ జూనియర్ ధీరా గిత్త దగ్గర కూడా జూనియర్ రాణా గిత్తను కూడా చూపిస్తాను. వాళ్ళ మాటల్లో వివరించి తెలుసుకుందాం. పదండి అన్న గిత్త దగ్గరికి. చూసా దీన్ని. ఈ గిత్తను జూనియర్ రాణా అని పేరైతే నామకరణం చేశారంట అన్నగారు. ఈ గిత్త ఇప్పుడు చూపించిన గిత్త 2 గిత్తలు 2 పళ్ళల్లో ఎక్కడికి పోయినా మొదటి బహుమతులు సాధిస్తున్నటువంటి గిత్తలు. 14 ఫస్ట్లు 2 సెకండ్లు. ఇప్పటి వరకు ఆడిన 16 పందాలు 2 పళ్ళ పందాలు ఆడితే 16 పందాలలో 14 పందాలు మొదటి బహుమతులు సాధించి 2 పందాలు 2వ ప్లేస్లో వచ్చినాయని చెప్తున్నారు రాజేష్ అన్నగారు. ఇది ఫ్రెండ్స్ ఏఆర్వై బుల్స్. అలా రాజేష్ అన్నగారు లక్ష్మీ గారి గిత్తల షెడ్లో అయితే మనం ఉన్నాము. అన్న, ఇది పనితనం ఎలా ఉంటుంది అన్న ఈ గిత్త? ఇది పనితనం వచ్చేటప్పటికన్నా దానికి నేను తగ్గను, నీతో పాటు నేను కూడా నడుస్తాను. ఒక అన్నదమ్ములు కానీ కష్టపడేటప్పుడు అన్నకి తమ్ముడికి అన్న ఎలా సపోర్ట్ ఇస్తారో అలా జూనియర్ ధీరా అనేది రాణాకి సపోర్ట్గా, రాణాకి నేనున్నాను అని చెప్పేసి నీకు నేనున్నానని చెప్పేసి ధీరాకి రాణాకి ధీరాగా పాల్గొంటాయి అన్న పందెంలో వచ్చేటప్పటికి. ఫస్ట్ హాఫ్లో ఇది పని చేస్తే సెకండ్ హాఫ్లో అది పని చేయాలి. ఏదైనా కానీ పందెంలో నువ్వు తగ్గకూడదు అనేది అవి ఇక్కడే డిసైడ్ చేసుకుని వెళ్తే తెలియదు, పందెంలోనే ఇది చేసుకుంటే తెలియదు. నేనైతే మాత్రం ఫీల్డ్కి వచ్చిన కొత్తలో నేను ఇంత
తక్కువ టైంలో ఇంత ఎక్కువగా ఎదగటం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. అయితే నాకు మంచిగా పేరు తీసుకొచ్చిన జత ఇది ఫామ్ పెట్టిన తీసుకొచ్చిన స్టార్టింగ్ ఈ సంస్థను అనేది ఈ కంపెనీకి తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతలు రుద్ర. ఓకే అన్న, ఇప్పుడు వీటిని ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళాను. కేటగిరీ వీటిని ఆదర్శంగా తీసుకొని మరో జతని కొనుగోలు చేయడం జరిగింది. ఓకే అన్న, నెక్స్ట్ ఈ జతని కొనుగోలు చేశారా లేకపోతే ఒక్కొక్క జతని కొనుగోలు చేశాను? జతని కొనుగోలు చేశారా అన్న? జతని కొనుగోలు చేశాను. కొద్దిగా ఈ గిత్తలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న? ఈ గిత్తల రేటు ఏం రేటు పెట్టుకున్నారన్న? ఇవి ఈ గిత్తలకి ఏమైనా పేర్లు నామకరణం చేశారా? పేర్లు ఇంకా స్టార్ట్ చేయలేదన్న. ఈ గిత్తలకి పేర్లు నామకరణం చేయడానికి కారణం ఏంటంటే చేయకపోవడం కారణం 4 బేటాలు చూసి వీటికి తగ్గ పేర్లు, పనికి తగ్గ పేరుని నామకరణం చేద్దాం అనే ఆలోచనలో ఇంతవాటికి పేరు అనేది చేయలేదు. ప్రస్తుతానికి మన దగ్గరకు వచ్చిన ఈ జతను మనం కొనింది 9 లక్షల కన్నా. మనం కొన్నప్పుడు బలాలు లేవు, అరకల దోలు వచ్చినాయి, సేద్యం చేసినాయి. అది ఆ పత్తిపాడు 6 పళ్ళు ఆడింది. దాన్ని ఆ తర్వాత వాళ్ళు ఆపుకొని దీంతో పాటు సేద్యం చేసుకుంటా ఉన్నారు. మన నచ్చిని ఇవాళ కేటగిరీ బండ అక్కడ బేటాల్లో వీటిని కొనుగోలు చేసేటప్పుడే బేటాకి కేటగిరీ బండ 14 క్వింటాల బండని శ్రీనివాసరెడ్డి గారు, ఇష్టంరాజుపల్లి దగ్గర శ్రీనివాసరెడ్డి గారు ఈ జతని మాకు బేటా వేసి మాకు చూపించారు. అంటే 15 నిమిషాలు బేటా వేసారా? 20 నిమిషాల బేటా. 20 నిమిషాల బేటాలో 20 నిమిషాల బేటా చూశాను, వీడియోలో చూశాను. నేను కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు 9 నిమిషాల 27 సెకండ్లే బేటా చూశానన్న. 9 నిమిషాల 27 సెకండ్ల బేటా చూడటం ఏంటి అంటే 9 నిమిషాల 27 సెకండ్లకి 8 పట్లు వేసింది. 9వ పట్టుకి కాడి ఇరిగిపోయింది. వీడియోలో కాడి ఇరిగిపోయింది. కాడి ఇరిగిపోతుంది. నాకు ఎద్దు తోలితే చాలు, తప్పులు చేయకుండా తోలితే చాలు అనే ధైర్యంతో ఈ ఎద్దులను కొనుగోలు చేయడం జరిగింది. ఓకే అన్న, అలాగే ఇది ఎద్దు కొద్దిగా బలాలు తక్కువ ఉన్నాయి కదా, ఈ ఇయర్కి ఏమన్నా దించుతారా లేదంటే నెక్స్ట్ ఇయర్ దింపుదాం అని చెప్పేసి డిసైడ్ అయినారు? నెక్స్ట్ ఇయర్ కూడా చాలా 60 వాటం కానీ 62 సైజు 62 సైజులు మంచి సైజులు ఉన్నటువంటి గిత్తలన్న. వీటిని ఎంతవరకు బాగా చూసుకొని ఫీల్డ్ లేక వచ్చేలోపు వీటికంటే ఒక మంచి పేరు మంచి నామకరణం ఇవి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము కూడా చాలా ఇదిగా. ఇప్పుడు నెక్స్ట్ బేటాలు ఎప్పుడు వేస్తారన్న వీటికి? రేపు ఆదివారం వేస్తాను. ఆదివారం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆదివారం రోజు మనం ఈ గిత్తల బేటా వీడియో లైవ్లో చూపిస్తాను మీకు. ఈ గిత్తలు 2 పళ్ళ గిత్తలు, అలాగే సింహ 6 పళ్ళ గిత్త సింహ ఉంది. అది సింహానే కానీ సైజు చోట ఉంది, కానీ మిరపకాయ కొరికితే ఘాట్ ఎలా ఉంటుందో అలా ఉంది దాని పనితనము. దాన్ని చూశాను, అది ఎలా ఉంది ఏం కథ అనేది. దాని ఘాటు రేపు బేటాలలో చూపిస్తాను. జూనియర్ ధీరాతో 5 బేటాలు వేసిందన్న, అది 16 పట్లు తగ్గకుండా. జూనియర్ ధీరాతో 6 బేటాలు వేసింది. 6 బేటాలు వేసాము తగ్గకుండా 16 పట్లు వేసింది. అయ్యే, ఇందాక బాబాయ్ కూడా అన్నాడు, అదే అంటున్నాడు బాబాయ్. 16 పట్టలు మొండిది, గట్టిది. పళ్ళల్లో దేవుడిచ్చిన వరం ఏంటంటే అది పుట్టక, నా షెడ్యూల్లో పుట్టక దేవుడిచ్చిన వరం ఈ సంవత్సరానికి. ఇంకోటి ఏంటంటే అది కొంచెం సైజు కానీ ఒక అంగుళం పెచ్చు కానీ కొంచెం పొడవ కానీ ఇదైనట్టయితే పోస్ట్ బారు అసలు ఇవాళ ఫీల్డ్లో నేను నిలబడిపోయాను. దాంతోనే ఎద్దు కొద్దిగా హైట్ తక్కువ అంటారు, సైజు తక్కువ. అది చిన్న వయసు సైజుదే ఉందన్న. ఇప్పుడు రాంభూపాల్ అన్న దగ్గర ఉన్నటువంటి బొడిగిత్తలు ఎంత ఉన్నాయి? గాంధీ ఉందన్న, గాంధీ ఉంది. అది ఎంత సైజు? దాంతోనే ఆదర్శంగా తీసుకొని దీన్ని కూడా మేపడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళడానికి దాదాపు 20 మంది వచ్చారు. అది 10 నెలలు చూడప్పుడే. ముప్పే రామసుబ్బారెడ్డి గారని సీనియర్ రథసారథులు. ఎద్దు బలబలాలను బట్టి ఆ ఎద్దును అంచనా వేయకూడదు తమ్ముడు. ఎద్దు సైజును బట్టి కూడా ఉంటుంది. అది నేను పెద్ద సైజుల్లో తోలినా, చిన్న సైజుల్లో తోలినా, చిన్న సైజుల్లో ఎద్దు కూడా దాని పనితనం వేరే ఉంటుంది అని చెప్పారు. అలా దాని పౌరుషం కూడా అలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ARY బుల్స్, అలా రాజేష్ అన్న గారు, అలా లక్ష్మి గారి గిత్తల షెడ్లో ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు చెప్తే దాన్ని నేను సరిదిద్దుకొని ఇంకా నెక్స్ట్ మంచిగా ట్రై చేయాలని నేను అనుకుంటున్నా. చేస్తాను మీ అభిప్రాయాలను బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే బ్రదర్.